నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో వీధి కుక్కల నియంత్రణపై వాడివేడి చర్చ జరిగింది. తాజాగా వీధి కుక్కల దాడిలో స్వర్ణభారతి నగర్ లో ఓ బాలుడు మరణించిన నేపథ్యంలో కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. వీధి కుక్కల నియంత్రణలో నగరపాలక సంస్థ యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైందని వైసీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. వీధి కుక్కల దాడిలో పిల్లలు చనిపోయినప్పటికీ అధికార యంత్రాంగంలో ఏమాత్రం చలనం లేదని విమర్శించారు. దీనిపై కమిషనర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ జంతు ప్రేమికులు దాఖలు చేసిన కేసుల కారణంగా వీధి కుక్కలను చంపే అధికారం లేదని చెప్పారు. అందరి సలహాలు సహకారంతో వీధి కుక్కల నియంత్రణ కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంలో అధికార ప్రతిపక్ష సభ్యుల నడుమ కొద్దిసేపు వాదనలు చోటు చేసుకున్నాయి. చివరిగా మేయర్ సజ్జీలా స్పందిస్తూ కార్పొరేటర్లు జంతు ప్రేమికుల సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గుంటూరులో వీధి కుక్కల నియంత్రణ కోసం సమిష్టిగా పనిచేస్తామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అవి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఒక విషయం వినండి, ఇప్పుడు మీరు కూడా సొంత నిర్ణయాలు తీసుకోండి. మేయర్ గారు, నేను చెప్పేది ఏంటంటే కుక్కల దానికి సంబంధించి నగరపాలక సంస్థదే పూర్తి బాధ్యత. దీని మీద ఒకసారి ఒక పావు గంట అరగంట కొంతవరకు ఏం లేదు, బడ్జెట్ ప్రవేశపెడదాం. మనం దాని మీద చర్చ జరిపిన తర్వాత దాని మీద సుతరాలు కూడా దీనికి ఒక పరిష్కార మార్గం తీసుకొని వెళ్దాము. మీరు మాట్లాడతారు ఇప్పుడు దాని మీద? మీరు మాట్లాడతారు. మాట్లాడమ్మా, సంతాపం చెప్పండి. అందరికి సంబంధించింది. దీనికి పరిష్కార మార్గం మాట్లాడుకోకుండా మన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కావచ్చు, లేకపోతే జంతు ప్రేమికులు కావచ్చు, ఇప్పుడు పట్టాలని తెలిసింది బాధ. ఆ వ్యక్తి ప్లేస్ లో మనం ఉంటే ఏంటని కనుక మనకు మనం ఒక్కసారి కనుక విజ్ఞతతో మనకు మనం ఆలోచించుకుంటే ఆ బాధ ఏంటో ఆ నొప్పి ఏంటో మనకు తెలిసింది. ఇప్పుడు ఆ పిల్లవాడు చనిపోయినటువంటి కుటుంబం జీవితకాలం మొత్తం కూడా మీరు బాగున్నారని ప్రశ్నించేటువంటి వాతావరణం మనం అడిగినా కూడా వాళ్ళు మేము బాగున్నారనే ప్రశ్న వాళ్ళ దగ్గర నుంచి రాదు. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు బ్రతికున్నంత కాలం వాళ్ళకి కూడా వెళ్ళాలి. కారణం ఏంటంటే ఒక కుక్క చేసినటువంటి దానికి అలా ముందుగా పెంచుకున్న 4 సంవత్సరాలు పిల్లలు బలైంది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయాలి. ఏంటి దీనికి ఆలోచన ఏంటంటే ఇక్కడ ఉన్న 57 మంది కార్పొరేటర్ సమస్య ఏదైతే లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఇమ్మీడియట్ గా మనం చేయగలిగేది, లెఫ్ట్ ఓవర్ ఫుడ్ రోడ్ల మీద రాకుండా చేయడం, తర్వాత ఈ స్ట్రీట్ లో ఉన్న ఏ ఫిష్ మార్కెట్లు కానీ, చికెన్ కానీ, మటన్ ఇట్లాంటి నాన్ వెజిటేరియన్ రిలేటెడ్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా సాధ్యమైనంత వరకు ఇది ఒక గవర్నమెంట్ ఆఫీసర్ చేస్తేనో లేకపోతే ఒక కార్పొరేటర్ చేస్తేనో ఇంకొక వ్యక్తి చేస్తేనే అయ్యేది కాదు. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా చేసినట్టు ఇమ్మీడియట్ రిలీఫ్. సార్ రిమైనింగ్ ఆపరేషన్స్ ఇదంతా ఇప్పుడు ఎందుకంటే మరి మీకు తెలుసు, ఒక డాగ్ డెలివరీ అయిందంటే మరి హాఫ్ డజన్ వస్తుంటుంది. దాన్ని ఆపడం అనేది లేదు. చట్టంలో అన్ని ఈ భారతదేశంలో ఉన్న చట్టాల్లో ఎవరికి ఉండే హక్కులు వాళ్ళకు ఉన్నాయి. కానీ అదే ఒక్క నెల బాబుని ఎవరైనా చంపేసినా కానీ, ఒక వ్యక్తి చంపినట్టయితే వాడిని 302 కడతారు. కానీ ఇక్కడ ఈ కుక్క కలిసి చచ్చాడు, పిల్లగాడు చనిపోయాడంటే ఆ తల్లిదండ్రులకు మనం ఇచ్చేది ఏమీ లేదు. కనీసం ఫర్దర్ గా జరగకుండా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు, చాలా సంతోషం. మరి కమిషనర్ గారు చెప్పారు, మీరు చెప్తారు, జరగదని ఏమీ లేదు. దురదృష్టం ఏంటంటే అతను సాధారణంగా ఏంటంటే ఒక 1000 బైక్లు మనం చేయగలిగింది 57 మంది కార్పొరేటర్స్ అధికారులు వాళ్ళ పరిధిలో దీని ఏ విధంగా ముఖ్యంగా ఏంటంటే నాన్ వెజిటేరియన్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఇమ్మీడియట్ గా మనం చేసేసి తర్వాత ఈ మీరు స్పెషల్ ఏది పెట్టినా కానీ దాన్ని ఆపలేము, కానీ తగ్గించడానికి ట్రై చేయాలి. ఇది గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు
జనరల్ ఫండ్ కింద 5 లక్షల రూపాయలు కుటుంబానికి ప్రకటించారు. కమిషనర్ గారు మనమందరం మీరందరం కలిసి 5 లక్షలు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.